హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బావున్నారా? మీరంతా బావుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈ వీడియో తీసైతే చాలా రోజులవుతుందండి. అప్పుడేమో పిల్లలకి ఫుల్ డేసు. ఇప్పుడైతే మరి హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా 1 ఆర్ 2 డేస్‌లో. మరి అప్పుడు వీడియో అండి ఇది. ఇప్పుడు నేను మరి వీడియో పెట్టడానికి నాకు టైం కుదిరింది. ఈ వీడియోలో అయితే నేను చేసుకునే పనులతో పాటు మంచి మంచి విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. అప్పటికైతే మా పొట్టేలుని ఇంటి ముందే కట్టేవాళ్ళమండి ఇక్కడ కుండీ దగ్గర గచ్చు మీద. దాన్ని తీసుకెళ్ళి బయట కట్టి దాని దగ్గర శుభ్రంగా క్లీన్ చేయాలి. అందుకని ఫస్ట్ అయితే మరి రోడ్డంతా కూడా నీట్‌గా తుడిచేసుకుంటాను. అప్పుడు తీసుకెళ్ళి ఆ జామ చెట్టు దగ్గర ఈ పొట్టేలుని కట్టేస్తాను. తర్వాత ఇక్కడ క్లీన్ చేస్తాను. ఈలోపేమో నీళ్ళొస్తూ ఉంటాయండి. బాటిల్సు, బిందెలు, ఇంకా అవసరానికి కావాల్సిన నీళ్ళన్నీ కూడా పట్టుకుంటాము. బాత్రూమ్‌లో, కుండీల్లో అన్నిటిలో నింపుకుంటాము. వీడియోస్ చేస్తున్నామంటే దానికి తగ్గ సపోర్ట్ అనేది ఉంటేనే గదండీ! వీడియోస్ ఇంకా చేయాలనే ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉంటేనే ఆ పని మీద మనకి ఇంకా నమ్మకం, గౌరవం పెరిగైతే ఇంకా కష్టపడడానికి చూస్తాము. చేసిందే అక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదన్నట్టు ఉంటుంటే ఇంక ఏం చేయాలనిపిస్తుంది చెప్పండి? అయినా ఇంకా ఏదో మానలేక అలా వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను. నేను ఎప్పుడైనా వీడియోస్ చేస్తున్నాను కానీ మొదట్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని ఎవరిని అడగలేదండి. లాస్ట్‌లో ఫార్మాలిటీ కోసం మాత్రమే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అని అయితే అడుగుతాను. మీకు ఇష్టమైతే ముందుగానే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. నేనైతే ఆడవారికి సంబంధించినవే కాదండి, నేను అందరికీ యూజ్‌ఫుల్ అయిన వీడియోసే చేస్తాను. పనులైతే ఆడవాళ్ళే చేసుకునేవే చేస్తానండి. కానీ నేను చెప్పే మాటలు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగంగా ఉండాలనేదే నా కోరిక. నేను వీడియోస్‌లో చెప్పే మాటలన్నీ గూడా అవి నాకు స్వతహాగా నేను ఎలా ఉంటానో ఆ విధంగానే చెప్తున్నాను, చేస్తున్నాను కూడా. నేను ఒక రకంగా ఉండి వేరే విధంగా మాట్లాడడం అంత మంచి పద్ధతి కాదు గదండీ! నేను ఇంట్లో మా వాళ్ళతో ఎలా ఉంటానో, నా సంసార జీవితంలో నేను చేసే పనుల్లో నా యొక్క మెళకువలేంటి, నేను ఎలా ఉంటాననే విషయాలే మీతో షేర్ చేసుకుంటాను. నేను నా మనస్తత్వం ఎలా ఉంటుందో, ఎలా పనిచేస్తుందో దానికి తగినట్టుగానే వీడియోస్‌లో కూడా మాట్లాడతాను. ఏ ఒక్క విషయం కోడలు ఎలా ఉండాలి, అత్తగారితో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, ఆడపడుచులతో ఎలా ఉండాలి, ఇలా చాలా వీడియోలైతే చేశానండి. మాది ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం. చిన్నగా ఉండే ఉమ్మడి కుటుంబం. అత్తయ్య, మామయ్య మాతో ఉంటారు. వెళ్తూ వస్తూ ఉండే ఆడపడుచులుంటారు. ఇక వాళ్ళే నా అక్క చెల్లెళ్ళు, అత్తయ్య, మామయ్య, నాకు అమ్మ, నాన్న అనుకునైతే ఇక ఇలా బ్రతికేస్తున్నాను. ఇక మరి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నా గురించి కొన్ని కొన్ని విషయాలు నేను వీళ్ళతో ఎలా ఉంటున్నానో అలాంటివే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజైతే ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేమంటే నేను మా ఆడపడుచులతో ఎలా ఉంటాను, అత్తమామలతో ఎలా ఉంటాను, పిల్లలతో ఎలా ఉంటాను ఇవన్నీ షేర్ చేశాను కానీ మా వారి మనస్తత్వానికి తగినట్టు నేను ఏ విధంగా నడుచుకుంటాను అనేది మీతో చెప్పలేదు కాబట్టి ఆ విషయాన్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకే కాదండి, పెళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. మనం హస్బెండ్‌తో ఎలా ఉంటున్నాం, ఆయన మనతో ఎలా ఉంటున్నాడు అంటే భార్యాభర్తలు ఒకరికొకరు ఎలా ఉంటున్నారనే విషయం గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ ఫాలో అయ్యే వారికైతే పెద్ద కొత్తగానేమీ అనిపించదండి. ఎందుకంటే నా పనులైతే అలవాటయిపోయి ఉంటాయని అయితే అనుకుంటున్నాను నా మాటలతో పాటు. అందుకని వారికి ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ఏంటి వీడియో ఒకటి చేస్తుంటే మాటలు ఇంకొకటి చెప్తుందని మీరు అనుకోవచ్చు. నేను డైరెక్ట్ అలా కెమెరా ముందుకొచ్చి అయితే మాట్లాడలేక ఇలా నా పనులు చేసుకుంటూ మీతో అయితే మాట్లాడతాను. ఎందుకంటే ఈ పనులు కూడా తెలియని వారు పిల్లలు కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. అలాగే మాటలు కూడా ఉపయోగకరంగా ఉండాలనేది నా ఆశ అండి. అందుకనే నేను కెమెరా ముందుకొచ్చి మాట్లాడలేను. ఇలా పనులతోనే నేను మీతో మాట్లాడతాను. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా గానండి భార్యాభర్తలంటే ఎలా ఉండాలో అలా ఉండకూడనట్టుగా కనపడుతున్నారండి. చాలా భయాందోళనకు గురైపోయే పరిస్థితులైతే చుట్టూ సమాజంలో చూస్తున్నాం. ఎక్కడో అక్కడ ఇక్కడ వినేవాళ్ళం కానీ ఇప్పుడైతే కనుచూపు మేరలో దగ్గరలోనే అన్ని ఘోరాలు జరిగిపోతూ ఉన్నాయండి. చూస్తుంటే చాలా భయమేస్తుంది. భార్యాభర్తల సంబంధం అంటే ఏంటండి, ఒకళ్ళనొకళ్ళని చంపేసుకోవడమేనా? ఇవన్నీ వింటుంటే మనసంతా చాలా భయాందోళనకు గురవుతుంది. బాగుగా ఉన్న వాళ్ళని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చేస్తుందండి. నా మనసులో అయితే అలాగ అనిపిస్తుందండి. ఎక్కడో జరుగుతుంటే ఇదివరకు ఓ నూటికి, కోటికి కదా అనేసి సరిపెట్టేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు నిత్యం ప్రతిరోజు న్యూస్‌లో అవే వస్తుంటే మనసు మరి కలవరం పడకుండా ఎలా ఉండగలదండి. నిజంగా సమాజం ఎటుపోతుంది? మనుషులు ఎలా తయారవుతున్నారు? ఇది అసల మనుషులుండే ఏరియాయేనా? లేదంటే ఏమన్నా మృగాలేమన్నా తిరుగుతున్నాయా? అనైతే మృగాల మధ్యలో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుందండి. చాలా భయంగా ఉంటుంది. చంటి పిల్లల్ని చంపేస్తున్నారంటే
అసలు సమాజం ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయంగా ఉంటుంది. ఆడపిల్లల్ని పెంచుకోవడానికి కూడా చాలా భయంగా ఉంటుందండి. తండ్రిని నమ్మాలో, తల్లిని నమ్మాలో కూడా తెలియట్లేదు. ఈ భార్యాభర్తల మధ్యలో పిల్లలైతే అలా మరి అనాథలుగా మిగిలిపోతున్నారు. కొంతమందైతే చనిపోతున్నారు కూడా. ఎందుకంటే భార్యాభర్తల రిలేషన్ అనేది సక్రమంగా ఉండకపోవడమే దీనికి కారణమనైతే నేను అనుకుంటున్నాను. అన్యాయాలు ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. ప్రతి చోటకి మనం వెళ్ళైతే వాటిని మనం ఆపేయలేమండి. కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా మనం బాగు చేయలేము. కనీసం మన ఇంట్లో ఉండి మన పిల్లల్ని ఎలా చూసుకుంటున్నామో, మన ఇంటిని ఎలా చూసుకుంటున్నామో, ఒక భార్యగా, ఒక భర్తగా మన విధులను ఎలా నిర్వర్తిస్తున్నామనేది మనకు ముఖ్యం గదండీ! ఒక ఇంటి పరిస్థితి బాగున్నప్పుడు మనల్ని చూసి మన సమాజంలో ఉన్న ఇంకొంతమంది నేర్చుకోవడానికి చూస్తారు. వాళ్ళెలా ఉంటున్నారంటే మేము ఎందుకు ఇలా ఉండాలని వాళ్ళకి కూడా కొంచెం బాగుండాలని అనిపిస్తుంది గదండీ! మనం ఒక చదువుకున్న వాళ్ళమై ఉండి, ఒక మంచి పొజిషన్‌లో ఉండి, మనం బాగా ఉండి పిల్లల్ని చదివించుకుంటూ, మన లైఫ్‌ని చాలా చక్కగా లీడ్ చేస్తూ ఉన్నామనుకోండి, మనల్ని అనుసరించే వాళ్ళు చాలామందుంటారు. అంతేగాని మనం చదువుకుని ఉండి, మనం ఉండకూడని పరిస్థితుల్లో ఉంటూ, రోజు గొడవలతోటి పిల్లల్ని సక్రమంగా చూడకుండా భార్యతో గొడవలు, భర్తతో గొడవలు ఇలా ఉంటుంటే చదువుకున్న వాళ్ళే అలా ఉంటుంటే, చదువులేని మాలాంటి మూర్ఖుల సంగతేంటని కొంతమందైతే మనల్ని అనుసరించే వాళ్ళుంటారు. మనం మంచిగా ఉన్నా అనుసరిస్తారు. మనం బాగోకపోయినా కూడా అనుసరించే వాళ్ళు ఉంటారండి. అంటే ఎవరో మనల్ని చూసి నేర్చుకోవాలని వాళ్ళ గురించి ఆదర్శంగా మారిపోవాలని మనమేమీ శ్రీరామచంద్రులం, సీతాదేవులం అయిపోవనవసరం లేదండి. మన మెంటాలిటీ ఎలా ఉంటే మనం అలా ఉంటాం గదండీ! మన మెంటాలిటీ కొందరికి నచ్చొచ్చండి. మనల్ని చూసి కొందరు నేర్చుకునేవి చాలా ఉంటాయి. అవి సమాజంలో అవ్వచ్చు. ఈవెన్ యూట్యూబ్‌లో వీడియోలు చేసే ప్రతి ఒక్కరికిని ఫాలో అయ్యేవాళ్ళు చాలామందుంటారు. అంటే వాళ్ళ యాటిట్యూడ్ నచ్చి కొంతమంది వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఏదో ఒకటి నేర్చుకునేది ఎవరొకళ్ళ దగ్గర ఉంటుందండి. అది మంచే నేర్చుకోవడానికి చూస్తారు గానీ, చెడుగుండా ఎవరు కూడా ఫాలో అవ్వరు కదా! అదేదో మన సమాజంలో ఉన్న నలుగురికైనా మనం ఉపయోగకరంగా మన సంసారం అనేది కనపడుతూ ఉంటే బాగుంటుందనేది నా ఉద్దేశం అండి. మన ఊరు చిన్నదే అవ్వచ్చండి. కానీ మన ఊరికొచ్చేసి కొన్ని కొన్ని కుటుంబాలు కొంచెం పేరు వచ్చిన కుటుంబాలుగా ఉంటాయి గదండీ! వాళ్ళకి డబ్బులుండొచ్చు, లేదంటే అధికారం ఉండొచ్చు, ఇంకా వేరే వేరే ఉండొచ్చండి. కానీ వాళ్ళలో ఉండేది ఫస్ట్ గుణం ఏంటంటే, వాళ్ళ కుటుంబం చాలా చక్కనిది. వాళ్ళ భార్య, భర్త, పిల్లలు చాలా అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళు నలుగురికి ఆదర్శప్రాయమనైతే చాలామంది చెప్పుకుంటారు గదండీ! అదేనండి వాళ్ళకి గౌరవం తెచ్చిపెడుతుంది. డబ్బులున్నా అందరికీ ఆ గౌరవ మర్యాదలనేవి ఉండవండి. కొందరికి మాత్రమే ఉంటాయి. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఊళ్ళో అయితే చాలామంది ఫాలో అవ్వడానికే చూస్తారు గదండీ! అంతవరకు మనం వెళ్ళనవసరం లేదండి. మన ఇంట్లో భార్యకి భర్త, భర్తకు భార్య ఒకళ్ళకొకళ్ళు అర్థమయ్యి, ఒకళ్ళకొకళ్ళు లోబడి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే సరిపోతుందండి. ఎవరికో మనం ఆదర్శంగా ఉండవసరం లేదు. మన భార్యకు మనం ఆదర్శంగా ఉండాలి. మన భర్తకు మనం ఆదర్శంగా ఉంటే సరిపోతుందనేది నా ఉద్దేశం అండి. ఎవరో మనల్ని చూసి నేర్చుకోనవసరం లేదండి. కనీసం మనం మన భర్తకు ఉపయోగపడాలి. అలాగే భర్త మనల్ని కొంచెం గౌరవించితే చాలని అనుకుంటాను నేనైతే. ఆడపిల్లకైతేనేమో నాన్న మీద ప్రేముంటుంది. మగపిల్లాడికైతే అమ్మ మీద ప్రేముంటుంది. 99% ప్రతి ఒక్కరికి కూడా ఇలానే ఉంటుంది. ప్రతి ఇంట్లో నాకు తెలిసి. ఎందుకంటే మనం నాన్నని ఎంత ప్రేమిస్తామో వచ్చే భర్తను కూడా అంతకన్నా ఎక్కువగానే ప్రేమించాలని దేవుడు మనకి తండ్రి మీద ప్రేమ ఉండేలాగా చేశాడేమోనండి. అలాగే అబ్బాయిలు కూడా అమ్మ వెనకాలే తిరుగుతూ అమ్మ కొంగే పుచ్చుకుని అమ్మతోనే ఉంటారు. మా అబ్బాయి కూడా నాతో అలాగే ఉంటాడు. ఆడపిల్లలేమో వాళ్ళ డాడీతో ఉంటారు. అర్థమైంది ఏంటి అంటే వాళ్ళకి పెళ్ళయిన తర్వాత వాళ్ళ లైఫ్‌లోకి వచ్చే ఒక ఆడపిల్లని వాళ్ళు అదే విధంగా ప్రేమిస్తారండి. నాన్నని ఎంత గౌరవిస్తారో, ఎంత అభిమానిస్తారో, ఎంత ప్రేమిస్తారో అంతకు రెట్టింపు భర్తను కూడా అదే విధంగా ప్రేమిస్తారు, చూసుకుంటారు. ఒక చంటి పిల్లాడిని నాన్నని ఎలా చూస్తారో ఆడపిల్లలు, అలాగే వాళ్ళ జీవితంలోకి వచ్చే భాగస్వామిని కూడా అంతకన్నా మంచిగా చూసుకుంటారని నాకు అనిపించిందండి. నేను చూసి దాన్ని ఆలోచించి, అనుభవించిన తర్వాత మీకు చెప్తున్నాను. పెళ్ళంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకునేవారంటండి ఒకప్పుడు. ఇప్పుడైతే పెళ్ళికొడుకు తరపున తల్లిదండ్రి, పెళ్ళికూతురు తరపున తల్లిదండ్రి ఏ విధంగా ఉన్నారో చూసి చేసుకుంటే చాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే తల్లిదండ్రి ఉన్న సఖ్యతను బట్టే కదండీ, వాళ్ళ రిలేషన్ బట్టే కదా పిల్లలు కూడా వాళ్ళతో పాటు కలిసి బ్రతుకుతారు కాబట్టి వీళ్ళ మెంటాలిటీ అనేది తెలుస్తుంది. తల్లి
తల్లిదండ్రి రిలేషన్ బాగుంటేనే పిల్లలు కూడా మంచిగా పెరుగుతారు. వాళ్ళ బుద్ధులు కూడా మంచిగా ఉంటాయనేది నా నమ్మకం అండి. మనం రోజు కొట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరికి గౌరవం లేకుండా భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవ పడుతూ, ఘర్షణ పడుతూ ఉంటే పిల్లల ముందు వాళ్ళు ఏమి నేర్చుకుంటారండి మనల్ని చూసి? వాళ్ళు కూడా అదే విధంగా తయారవుతారు. అలాంటి వారి పిల్లల్ని చేసుకోవడానికి కూడా రేపు పొద్దున్న చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది మన పిల్లలు మన వల్ల. అలాంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకండి? మనం బాగా ఉంటే వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు కదా! ఇదివరకు 7 తరాలు, అటేడు తరాలు, ఇటేడు తరాలు అనేవారు. ఇప్పుడు అటేపున తల్లిదండ్రి, ఇటువైపున తల్లిదండ్రి బాగున్నారా లేదా అనేది కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారండి. అలా ఉందండి ఇప్పుడు సమాజం మరి. తల్లిదండ్రే బాగా ఉండట్లేదు. ఇంకా అటేడు తరాలు, ఇటేడు తరాలు ఏం చూస్తారు చెప్పండి పెద్దలు. మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వక మానవండి. ఎప్పుడు చిన్నపిల్లల్లాగానే ఉండరు కదా! వాళ్ళు పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అత్తారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా గయ్యాళ్ళుగా మారిపోవాలా ఏంటండి చెప్పండి? మనం ఇక్కడ ఎలా సౌమ్యంగా ఉంటున్నామో మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి కదండి. మనం వాళ్ళకి తగిన విధంగా ఉంటేనే మన పిల్లలు కూడా మంచి పద్ధతిలో పెరుగుతారనేది నా ఉద్దేశం అండి. పిల్లకి పుట్టింటిని మించిన సౌభాగ్యం ఎక్కడా ఉండదండి. అంత ఇష్టమండి పుట్టిల్లంటే. అలాంటి పుట్టిల్ని విడిచిపెట్టేసి, తల్లిదండ్రులను విడిచిపెట్టేసి, తోబుట్టులను విడిచిపెట్టేసి నీ కోసం వచ్చేస్తుందండి. తన వాళ్ళని అందరినీ విడిచిపెట్టేసి వెనక్కి పడేసి ముందున్న నీ కోసం నీ వాళ్ళ కోసమే కదండి వస్తుంది. అక్కడ మరి తన భారమంతా భుజాన వేసుకుంటుంది. అత్తవారింటిని తన ఇల్లు అనుకునే ఇక మొత్తం లైఫ్ లాంగ్ ఇక అక్కడేనండి చావైనా బ్రతుకైనా అనేసి బ్రతుకుతుంది. కుటుంబ భారమంతా తన భుజాలపైన వేసుకుంటుంది. ఎవరి బాధ్యతలైనా తనే స్వీకరిస్తుంది. ఒక బాధ్యత గల ఇల్లాలు మాత్రమే ఈ పనులు చేయగలదండి. అందరి గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది ఉంటారండి. ఇప్పుడు సమాజం ఎలా ఉన్నా కానీ పుణ్యాత్ములు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి తగిన విధంగా భర్త ద్వారా గౌరవ మర్యాదలు అనేవి పొందాలని ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా కోరుకుంటారండి. చేసిన పనికి కొంచెం మనం సపోర్ట్గా ఉన్నామనుకోండి వాళ్ళు ఇంకా కొంచెం పని ఎక్కువ చేయగలరు. అంతేగాని చేసిన పనికే పుల్ల విరుపు మాట్లాడుకుంటూ వాళ్ళ వెనకాలే గుచ్చి గుచ్చి తిరుగుతూ ఉంటుంటే చేసే పని అక్కడే వదిలిపెట్టేసి అసలు నేలకు పెట్టి దేన్ని పెట్టి కొట్టాలో అర్థం కాదండి. అలాగ అనిపిస్తుంది ప్రాణం. చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళే ఉంటారని నాకు తెలుసు. మీకు ఎలా తెలుస్తుంది? నువ్వు కానీ చేసావా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నేను చేయలేదండి. ఎప్పుడు కూడా పనిముట్లను అటు ఇటు విసరడం అలాంటివి ఏమీ చేయలేదు. కానీ నేను చేసే ప్రతి పనికి మా వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారండి. అత్తవారు అవనివ్వండి, మా వారు అవనివ్వండి, ప్రతి పని కూడా మెచ్చుకుంటారు. ఒకవేళ నేను ఎక్కడ బాధపడతానో అని నేను చేసిన పని కరెక్ట్ కాకపోయినా ఇప్పుడు కాదండి పెళ్ళైన కొత్తలో ఏమైనా నాకు తెలియని పనులు చేసినా కానీ అత్తయ్య నెమ్మది నెమ్మదిగా నేర్పించారు. కానీ అలా ఇలా మాటలనేసి బాధ పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఇక మా వారి సంగతి అంటారా? మా వారైతే ఏ పని చేసినా కానీ అన్నీ బాగానే చేస్తావు, అన్నీ వచ్చు నీకు అంటారు. ఏమొచ్చండి నాకు? చేసుకుంటూ వెళ్తే ప్రతిదీ అదే వస్తుంది. ఏ చిన్న పని చేసినా తను చాలా మురిసిపోతూ ఉంటారు. నాకు కోళ్ళని పెంచడం, గొర్రెలను పెంచడం, కుక్కలను పెంచడం ఇలా నేను ప్రతిదీ కూడా పెంచుకుంటానండి. అదే చాలా ఇష్టం ఆయనకి. నాలో నచ్చిన గుణం అదే. కాబట్టి ఆయన ఏది తెచ్చిచ్చినా నేను పెంచడానికి సిద్ధమండి. అలాగని నేను ఇంట్లో పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ చూసుకుంటానండి. కుటుంబాన్ని సమస్తాన్ని చక్కబెట్టుకుంటాను. అది ఆయనకి చాలా నచ్చుతుంది. ఏమండి మీ అమ్మ నాన్నని అలాగే మీ కుటుంబాన్ని సమస్తాన్ని చక్కబెట్టడానికి ఒక మంచి అమ్మాయి మీకు దొరికింది కదా! మరి అలాంటప్పుడు ఆమెను కొంచెం సపోర్ట్ చేయాలి కదండి. సపోర్ట్ అంటే ఏముందండి? చేసిన ప్రతి పని కొంచెం ఆమెకి అనుగుణంగా మీరు మాట్లాడితే ఇంక పొంగిపోతుందండి. ప్రతి పని కూడా మీకు చేసి పెడుతుంది. కొండలనైనా పిండి కొట్టుకొచ్చి సాయంత్రానికల్లా మీకు దగ్గర పెట్టేస్తుందండి. కొండల్ని పిండి చేసుకొస్తే ఎవరికి ఉపయోగం అనుకుంటున్నారా? నిజానికి అది కాదండి. ఇంటిల్లిపాదిని చక్కబెడితే అది సరిపోదండి. కొండల్ని పిండి చేసుకొచ్చినట్టేనండి. అత్తారింట్లో గౌరవ మర్యాదల కన్నా అవమానాలు ఎక్కువ ఉంటాయండి కొందరికి. అలా అవమానాలు అందరి దగ్గర పడతారు కానీ భర్త కూడా అదే విధంగా అవమానిస్తూ ఉంటే తట్టుకోవడం ఎవరి వల్ల కాదండి. ఎవరెలా అన్నా గానీ భర్త కొంచెం ఓదార్పుగా మాట్లాడితే తనకిక ఎవరన్న మాటలు కూడా గుర్తు రావండి. అందరికంటే ఎక్కువ మీరే కదండీ! తనకి ఇంకెవరుంటారండి? అందరిని తన వాళ్ళందరినీ మీకోసం విడిచిపెట్టి వచ్చేసినప్పుడు మీరే కదా కొండంత ఆస్తి. ఆస్తిపాస్తులు ఎన్నున్నా అది తనకి గౌరవం కాదండి. మీరిచ్చే గౌరవ మర్యాదల కోసమే చూస్తుంది, పరితపిస్తుంది. ఒక భార్యగా, ఒక ఇంటి కోడలుగా తన బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తిస్తుంది. మరి భర్తగా తనను కూడా మీరు కొంచెం ఆదరించాలి కదండీ! మనల్ని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా సపోర్ట్ చేయాలని మనం కోరుకుంటామో మరి అదే విధంగా ఇవన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయండి. మరి వాళ్ళని కూడా మనం అదే విధంగా ప్రేమించాలి, గౌరవించాలి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలండి. ఒక మాట మీద ఉండాలి. ఒకళ్ళు ఎతంటే ఒకళ్ళు పతిగా ఉంటే సంసారాలు ముందుకెళ్ళవు, బాగుపడడం కష్టమండి. పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవాలంటే మనం చాలా జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.